కాకపోతే ఏంటి సార్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్పాలి అనంటే ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అది అవును. ల్యాండ్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, కమ్యూనిటీలో ఏదైనా కావచ్చు. అవును. తీసుకునేటప్పుడు దాని ఔటర్ అపియరెన్స్ చూసి తీసుకున్న తర్వాత లోపలున్న లూప్ హోల్స్ చూసి చాలా బాధపడాల్సొస్తుంది, వస్తుంది. యెస్. ఏడవాల్సొస్తుంది, డబ్బులు లాస్ అవ్వాల్సొస్తుంది. అవును. అసలు ఒక ప్రాపర్టీని తీసుకోవాలి అనంటే ఏమేం చూడాలి? ఏమేం చూడకూడదు? ఏముంటే తీసుకోవాలి? ఏముంటే తీసుకోకూడదు? అయితే యాక్చువల్లీ మార్కెట్‌లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాము అనంటే వెంచర్ పర్మిషన్స్ ఫస్ట్ ఎక్కడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారు ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏంటి అనంటే వాళ్ళు ప్రాపర్‌గా వెంచర్‌కెళ్ళేసి ఈ లేఅవుట్స్, ఈ సర్వే నంబర్స్ గానివ్వండి, పర్మిషన్స్ గానివ్వండి, రెరా నంబర్స్ గానివ్వండి ఇవి చూడరండి. ఫస్ట్ వెంచర్ చూస్తారంతే. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏమై ఉంటది అనంటే కొన్ని వెంచర్స్ ఒక 10 ఎకర్సో, 15 ఎకర్స్ వెంచర్ ఉందనుకోండి. ఆ 15 ఎకర్స్‌కి సంబంధించినటువంటి వెంచరు ఒకటే సర్వే నంబర్‌లో ఉండదు యాక్చువల్లీ. డిఫరెంట్ డిఫరెంట్ సర్వే నంబర్స్ ఉంటాయి. సో, ఏం జేస్తారు ఒక 4 ఎకర్స్ ఒక సర్వే నంబర్‌లో ఉంది. ఒక 5 ఎకర్స్ ఒక సర్వే నంబర్‌లో ఉందనుకోండి. ఈ 2 ఏదైతే సర్వే నంబర్స్ ఉంటాయో, ఈ 2 సర్వే నంబర్స్‌కి ఎల్‌పీ నంబర్ అనేది ఇస్తారు. కానీ ఈ 10 ఎకర్స్ ఒక 4, 5, 9 ఎకర్స్‌కే ఎల్‌పీ నంబర్ వచ్చుంటది. హుహు. అదే ఎల్‌పీ నంబర్ చూపించి ఇంకొక 9 ఎకర్స్ అమ్మేస్తారు. హ్మ్. కస్టమర్ ఇన్వెస్టర్స్ ఏం జేస్తారు? వెంచర్‌కెళ్తారు. ఎల్‌పీ నంబర్ చూపించే వరకి అచ్చా! ఇదే ఎల్‌పీ నంబర్, ఇదే వెంచరు. ఓకే. ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటారు. బట్ టోటల్ పేమెంట్ చేసేసాక రిజిస్ట్రేషన్ టైమ్‌లో అది రిజిస్ట్రేషన్ కాదు. ఎందుకు కాదు అనంటే ఏదైతే 9 ఎకర్స్ ఉంటుందో అది రిజిస్ట్రేషన్ అవుతది. అండ్ రిమైనింగ్ ఏదైతే 9 ఎకర్స్ ఉంటుందో రిజిస్ట్రేషన్ కాదు. ఎందుకనంటే అప్రూవల్ ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ అవుతది. సో, హుహుహుహుహు. ఇక్కడ ఇన్వెస్టర్స్ వాళ్ళు చూడాల్సింది ఏంటి అనంటే, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసే ముందు ఆ రెరా అనేది మ్యాండేటరీగా చెక్ చేయాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటారు రెరా. సో, రెరా అనేది చాలా యూజ్ అవుతది. యాస్ వెల్ యాస్ ప్రీ లాంచింగ్ అని చెప్పేసి కొంత ఇప్పుడు చాలా మార్కెట్‌లో ఎక్కువ రన్నింగ్‌లో ఉంది. ట్రెండింగ్‌లో ఉంది. ప్రీ లాంచింగ్ ఆఫర్ అని చెప్పేసి. అసలు ప్రీ లాంచింగ్ అంటే సింపుల్ ఏం లేదండి. మనం ఏదైతే పర్మిషన్స్‌కి పంపించుంటామో, పర్మిషన్స్‌కి పంపించిన ఆ టైంలో పర్మిషన్స్ రాకముందే మనం వెంచర్‌లు చేసేస్తామనమాట. వెంచర్‌లు చేసేసి, ఆ వెంచర్‌లలో ఉన్నటువంటి ప్లాట్స్ కస్టమర్‌కి సేల్ చేసేస్తారు. అండ్ ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత, అప్రూవల్స్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ చేస్తారు. ఏమైపోతుంది ఇక్కడ కమిట్మెంట్ అంటే, నేను ఒక పర్టిక్యులర్ ఒక ప్లాట్ ఒక కస్టమర్‌కి చూయించేసి ఉంటా. ఆ ప్లాట్ అనేది ఎల్‌పీ నంబర్ వచ్చిన తర్వాత, అంటే ఫైనల్ ఎల్‌పీ వచ్చిన తర్వాత, ఆ ల్యాండ్ ఈ చివరన నేను చూపిస్తే, ఆ చివరన వస్తదనమాట. హ్మ్. అలా కస్టమర్స్ ఎలా ఉంటారు? అంటే నేను ఇవాళ వీళ్ళకి ఇక్కడే కమిట్మెంట్ ఇచ్చేసి ఉంటా. రేపు పర్మిషన్ వచ్చేటప్పుడు ఆ మూలకొచ్చింది అంటే కస్టమర్ అక్కడ డిస్సాటిస్ఫై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హుహు. కాబట్టి ఎక్కడున్నా సరే ఎల్‌పీ నంబర్ వచ్చింది అనంటే మ్యాండేటరీగా ఎల్‌పీ నంబర్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత రెరా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వాలి పర్చేస్ చేయడానికి. హ్మ్. ఇక్కడ మళ్ళీ డెవలప్‌మెంట్ చూసి తీసుకోవడం కాదండి. డాక్యుమెంటేషన్ చూసి తీసుకోవాలి. అప్పుడు మనకు రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేదంటే మనం కన్‌స్ట్రక్ట్ చేసుకొని ఉండడానికి గూడా ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. ఓకే. ఓకే. సో, ఇవి ఓకే. మ్యాండేటరీగా చెక్ చేసుకొని, హ్మ్. లీగాలిటీ పరంగా క్లియర్‌గా ఉంది అనంటే మాత్రమే ప్రొసీడ్ అవ్వచ్చు. కొన్ని వెంచర్స్‌లలో డెవలప్‌మెంట్స్ సార్ నేను ఇట్లా రోడ్స్ ఇస్తాను, డ్రైనేజ్ ఇస్తా, డ్రింకింగ్ వాటర్ ఇస్తా, లేదంటే నేను ఇంకా చాలా డెవలప్‌మెంట్స్ ఇస్తా అని చెప్పేసి చెప్తారు. హ్మ్. నా పైన నమ్మకంతోటి మీరు ఒక ప్లాట్ తీసుకొనుంటారు. రేపు పొద్దున నేను ఆ ఆర్గనైజేషన్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ పోవచ్చు. ఈస్ నాట్ మై ఆర్గనైజేషన్. యాహ్! ఐ యామ్ ఎ ఎంప్లాయీ. హ్మ్. సో, నేను ఉండకపోవచ్చు. మీరు నా పైన నమ్మకంతోటి ప్లాట్ తీసుకొనున్నారు. మీకు చెప్పిన డెవలప్‌మెంట్స్ చేయకపోతే మీరెవరిని అడుగుతారు? నేను వేరే ఆర్గనైజేషన్‌లో ఎక్కడో ఉంటా. సో, ఏమైతది అనంటే, ఆ రెరా అనేది దీనికోసమే, స్పెషల్లీ దీనికోసమే అనమాట. ఏదైతే నేను కమిట్మెంట్స్ చెప్తున్నానో, ఆ కమిట్మెంట్స్ అక్కడ చెయ్యాలి. కంపెనీ జేయాలి. అంటే కంపెనీ జేసిన తర్వాత, మళ్ళీ రెరా నుంచి స్పెషల్ టీమ్ మళ్ళీ అక్కడ చెక్ జేస్తారనమాట. అంటే ఈ బ్రౌచర్‌లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, వెంచర్‌లో కనిపిస్తున్నాయా అని జూస్తారు వాళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ లేవనుకోండి, గవర్నమెంట్ ఏదైతే పర్మిషన్ ఇచ్చే టైంలోనే కొన్ని ప్లాట్స్‌ని హోల్డ్ జేసి పెట్టుకుంటారు. మార్టిగేజ్ జేసుకుంటారు. యాహ్! సో, ఆ మార్టిగేజ్ ప్లాట్‌లో ఒకవేళ కంపెనీ చెయ్యలేదు, చెయ్యని ఎడల వీళ్ళేం జేస్తారు, గవర్నమెంటే ఆ ప్లాట్‌ని సేల్ జేసి, కస్టమర్‌కి ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఫుల్‌ఫిల్ జేస్తారు. సో, అంత యూజ్‌ఫుల్ ఉంటుంది రెరా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి రెరా ఉన్నటువంటి వెంచర్స్‌లలో ప్లాట్ ఇన్వెస్ట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చండి. దాంట్లో ఎటువంటి ఓకే. ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, ఇవన్నీ ఒకలాగుంటే నెక్స్ట్ కమ్ టు ఎ బిగ్ ప్రాజెక్ట్. ఏంటి అంటే మూసీ ఫ్రంట్ రివర్ ప్రాజెక్ట్. చాలామంది దీన్ని పాజిటివ్ వేలో మాట్లాడుతున్నారు. కొంతమందేమో కాంట్రోవర్షియల్ వేలో మాట్లాడుతున్నారు. బట్ కమ్ టు రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్‌లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంది అనంటారు?
మూసీ అనేది దాంట్లో దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే, ఒక గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారు అనంటే, అబ్సల్యూట్‌గా వాళ్ళు ఎన్నో విధాలుగా ఆలోచన థింక్ చేసి అవును. ఉంటారు కదా! అవును. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతది అనంటే, చాలామంది డీప్‌గా ఇన్ఫర్మేషన్ తీసేసుకొని మాట్లాడేవాళ్ళు అది నెగెటివ్ అని చెప్పరండి. హ్మ్. అదే విధంగా చాలా నాలెడ్జ్ ఉండి, ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉండి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాజిటివ్‌గా చెప్పరు. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఇక్కడ ఏంటనంటే ఏ పని చేసినా ఎండ్ ఆఫ్ ది డే 100% రిజల్ట్స్ ఉంటాయి. హ్మ్. పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. హ్మ్. ఎవరు కూడా ఉన్నదాన్ని ఖరాబ్ చేసుకోవాలనుకోరు. లేదంటే ఖరాబ్ ఉన్నదాన్ని మంచి చేయాలనుకుంటారు. ఎవ్వరైనా అంతే. అంతే. లేని దాన్ని చేయాలనుకుంటారు ఎవరైనా సరే. సో, ఇది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పైన ఇంపాక్ట్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎలా? పాజిటివ్ వేలో అవుతుందనమాట. పాజిటివ్ వేలో ఇక టూరిస్ట్ హబ్‌గా చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలామంది కూడా ఇక్కడ చూడ్డానికి అదర్ కంట్రీస్‌కెళ్తున్నాం మనం చూస్తుంటాము. సో, అక్కడేంటి అనంటే అక్కడ ఉన్నటువంటి మోడల్స్, ఇంప్లిమెంట్స్ అక్కడ గ్రాబ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ మనము ఇంపాక్ట్. హ్మ్. ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ ఛాన్సెస్ ఎక్కువుంటది. ఇది పాజిటివ్ వేలోనే పోర్ట్రేట్ అవుతుందండి ఓకే. 100%. ఓకే. ఓకే. సో, కమ్ టు రెరా. మనం పక్కా పాటించాల్సిందే కాబట్టి 100%. సో, ఈ బయర్స్‌లో రెరా మీద ఎలాంటి అవగాహన పెరిగింది అని అంటారు? ఇంతకుముందు ఆహ్, లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ రెరా యాస్ వెల్ యాస్ హైడ్రా. హ్మ్. హైడ్రా గురించి మాక్సిమం చాలా మందికి తెలియదు. ఈవెన్ మార్కెట్‌లో ఉన్నటువంటి చాలా మందికి కూడా హైడ్రా అనేది ఏంది అనేది కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉండే. ఇప్పుడు హైడ్రా యాస్ వెల్ యాస్ రెరా. హైడ్రా అనేది హైదరాబాద్ సిటీలో ఏదైతే ఉంటుందో దానికి ఇంపాక్ట్ పడింది. అందరికి 90% ఆఫ్ ది పీపుల్‌కి మనం నిద్రలో లేపినా సరే హైడ్రా అంటే ఏందనంటే చెప్పేస్తారు వాళ్ళు. కానీ రెరా అంటే ఏంటి అనంటే కస్టమర్లు గూడా ఎడ్యుకేట్ అవుతున్నారండి. ఇంతకుముందు కస్టమర్లు ఎలా ఉండేవాళ్ళు అనంటే, "సార్ ఒక ఏరియాలో ప్లాట్ ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. బావుంటది" అనంటే అప్పుడు వాళ్ళు మనుషులను నమ్మేవాళ్ళు. హ్మ్. ప్లాట్‌ని చూసేవాళ్ళు గాదు. "చలో నువ్వు చెప్పినావంటే నీ పైన నీ నమ్మకంతోని నేను కొనేసుకుంటా. నేను ప్లాట్ గూడా చూడను" అనేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఎందుకు అనంటే నేను ఎంత చెప్పినా సరే వాళ్ళు ఫిజికల్‌గా అక్కడికొచ్చి చూసి ఆ ల్యాండ్ చూసిన తర్వాత లీగల్‌గా గూడా ఇవాళ అన్ని చాలా వెంచర్స్‌లలో, చాలా కంపెనీస్‌లలో అడ్వకేట్స్ దగ్గరికెళ్ళేసి డాక్యుమెంట్స్ పర్చేస్ చేయకముందే ఇవన్నీ చేసి, రెరా గూడా చిన్న చిన్న రెరాస్‌లో గూడా ఏముంటుందనంటే, రెరా ఎక్స్‌పైర్ అయిపోయిందనుకోండి. ఇంతకుముందు రెరా అంటే తెలీదు. కానీ ఇప్పుడు ఇవాళ నౌ ఏ డేస్ ఏమైపోయిందనంటే, రెరా ఒక 2 డేస్ ముందే ఎక్స్‌పైర్ అయినా, "సార్ రెరా ఎక్స్‌పైర్ అయిపోయిందండి. రెరా రెన్యువల్ గావాలి. లేదంటే నేను ప్లాట్ కొనను" అంటున్నారు. చాలా ఎక్సలెంట్ అనమాట. ఎందుకనంటే ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నారు. అండ్ వాళ్ళకి గూడా నాలెడ్జ్ వచ్చింది. రెరా వల్ల లాభం ఏముందనేది తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు వెంచర్ ఎక్కడుంది అనంటే ఫస్ట్ అడిగే క్వెషన్ రెరా అప్రూవ్ ఉందా అని హ్మ్. అడుగుతున్నారు. హ్మ్. కాబట్టి ఈ రెరా అవగాహన అనేది చాలా బ్యూటిఫుల్. ఇది ఉండాల్సిందే. రెరా ఉన్న వెంచర్‌లలో ఇన్వెస్ట్ చేస్తే చాలా బావుంటది. ఓకే. సో, ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు యాహ్! మనం దాని ఫండమెంటల్స్ చూసి కొనాలా? హుహు. లేకపోతే బయ్యర్‌ని చూసి కొనాలా? ఏ జోన్‌లో చూసి మనం దాన్ని వెరిఫై చేసి కొనాలంటారు? సింపుల్ అండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఇన్వెస్ట్‌మెంట్ అంటున్నాం. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అప్‌కమింగ్ జనరేషన్, అప్‌కమింగ్ డేస్‌లో మంచి రిటర్న్ వచ్చేదాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. మరి అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ గూడా ఏదో ల్యాండ్ తక్కువకొస్తుంది అని జెప్పేసి హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోకెళ్ళి తీసుకుంటే ల్యాండ్ తీసుకున్నాం. ఇన్వెస్ట్‌మెంటే కాదనను. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. మనకు షార్ట్ టర్మ్‌లోనే రిటర్న్ రావాలి అనంటే సిటీ నుంచి అట్‌లీస్ట్ ఒక 120 కిలోమీటర్స్ లోపు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి. ఇక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయమన్నాడు గదా! అని చెప్పేసి వేరే స్టేట్‌లకెళ్ళేసి ఇన్వెస్ట్ చేసినా అది దట్ ఈస్ నాట్ మై అంతే. రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసే చోట గూడా ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేసేప్పుడు కనెక్టివిటీస్ బేస్ చేసుకోవాలి. హ్మ్. కనెక్టివిటీస్ బేస్ చేసుకొని రోడ్ ఫెసిలిటీ గానీ, రైల్వే ఫెసిలిటీ గానీ, ఎయిర్‌పోర్ట్ ఫెసిలిటీ గానీ వీటిని కనెక్టివిటీస్ అంటారు. సో, చాలామందికి అంటుంటా నేను, "ఈ కనెక్టివిటీస్‌ని బేస్ చేసుకొని తీసుకోండి సార్ బావుంటది" అనంటే, "వాటితోటి నాకేం పని భయ్" అంటారు. హ్మ్. కానీ వీటితోనే పని. ఎందుకనంటే ఇవాళ రేపు కనెక్టివిటీస్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఇన్వెస్ట్‌మెంట్ గాదు. అది రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ అది. హుహు. లాండ్ అందరూ అంటుంటారు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయండి, 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 చేయండి. నేను కూడా చెప్తున్నా. ఇన్వెస్ట్ చేయండి. కానీ కనెక్టివిటీస్‌ని బేస్ చేసుకొని చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటున్నారు గదా! అని చెప్పేసి ఎక్కడో వెళ్లి తీసుకున్నారు. సార్ మీరు చెప్తే నేను తీసేసుకున్నా ఈరోజు అప్రిసియేషన్ రాలేదు అనంటే దాన్ని ఎవడేం చేయలేడు. సో, కనెక్టివిటీస్‌ని బేస్ చేసుకొని హైవేస్‌కి దగ్గరలో, రైల్వే స్టేషన్స్‌కి దగ్గరలో, ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉంటే ఏమవుతుంది? రేపు పొద్దున మీరే సేల్ చేయాలనుకుంటున్నారు ఆ ప్రాపర్టీని. సేల్ చేయాలనుకున్నప్పుడు తీసుకునేవాడు మనం ఈరోజు తీసుకునేప్పుడు ఇవన్నీ బేస్ చేయం.
అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే పక్కగా వీటికి దగ్గరలో ఉన్నాయా అని చూస్తారు. చూసిన తర్వాత మాత్రమే వాళ్ళు రెడీ అవుతారనమాట అవును. పర్చేస్ చేయడానికి. కాబట్టి కనెక్టివిటీస్‌ని బేస్ చేసుకోండి. కనెక్టివిటీస్‌కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్‌లలో ఇన్వెస్ట్ చేయండి. ఒక రూపాయి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా పర్లేదు. కానీ ఈ ఈ కనెక్టివిటీస్‌ని బేస్ చేసుకొని తీసుకోవడం వల్ల రేపు పొద్దున మనం కన్‌స్ట్రక్షన్ చేసుకున్నా, లేదంటే రీసేల్ చేసుకున్నా 100% రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రాపర్టీతో పాటు ఈ బిల్డర్ రెప్యుటేషన్ గూడా ఇంపార్టెంట్ అంటారా? అవును. ఎలా? ఎలా? అసలు ఒక బిల్డర్ ఈయన పర్ఫెక్ట్ ఈయన దగ్గర ప్రాజెక్ట్ తీసుకోవచ్చు అని జెప్పేసి ఎలా మనం ఐడెంటిఫై బిల్డర్స్ గావచ్చు, లేదంటే మనం బయర్స్ గావచ్చు. ఆ! అంత ఈజీగా అయితే ఎక్కడ తీసుకోరండి. అంటే ఒక రూపాయి మనము ఒక డజన్ అరటిపండ్లు తీసుకోవాలంటే ఎళ్ళేసి ఇది తినొచ్చా? బానే ఉందా? నేను ఇన్‌స్టాంట్‌గా ఇప్పుడు తినొచ్చా? అని చెప్పేసి క్వెషన్స్ అడుగుతాం. అంటే అడుగుతారు. నేను ఒక 60, 70, 80 రూపీస్‌కి పర్ డజన్ ఉన్నటువంటి అరటిపండ్లు. హ్మ్. మరి మనం ఒక ఇల్లు కొనాలి హ్మ్. అన్నప్పుడు మినిమమ్ ఒక 70, 80, 1 సీఆర్, 1.5 సీఆర్ పెడుతున్నాం. మరి అంత ఈజీగా ఎలా తీసుకుంటాం? ఆ! తీసుకోం. అక్కడ గూడా బిల్డర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇప్పటి నుంచి గాదు, వాళ్ళు ఎన్నో ఇండ్లు అమ్మేసి ఉంటారు. ఎన్నో ఇండ్లు కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు? లీగల్‌గా ఇంతకు ముందు జనరేషన్‌లో మనం ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తే, పెయింటింగ్ బాయ్ చేసి ఇచ్చేస్తే తీసుకునేవాళ్ళు. ఇవాళ ప్రెజెంట్ జనరేషన్‌లో ఏముంది అనంటే, నేను పెయింటింగ్ చేయకపోయినా పర్లేదు కానీ, లీగల్‌గా క్లియర్ ఉంటేనే నేను ఇల్లు అమ్మగలుగుతా హ్మ్. అనే క్లియర్ పాయింట్‌లో అయితే వాళ్ళున్నారు. హుహుహు. సో, ఇవాళ మనం బిల్డర్స్ దగ్గర తీసుకున్నా, ఇంతకు ముందు ఉన్నటువంటి బిల్డర్స్‌కి, ప్రెజెంట్ ఉన్నటువంటి బిల్డర్స్‌కి చాలా తేడా ఉంటది. వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు కూడా లీగల్‌గా అన్ని అప్రూవల్ ఉన్న వాటిలనే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా బాగా నాలెడ్జ్ వచ్చేసింది. ఓకే. ఎందుకంటే మనం లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పెట్టేసుకుంటాం. రేపు పొద్దున కొనేవాడు ఇవన్నీ చూస్తాడు కదా! మరి నేను పెట్టిన అమౌంట్ ఇక్కడ స్టక్ అయిపోతదని వాళ్ళు ఇంకా క్వెషన్ మనం ఎవరైతే బయర్ ఉంటారో వాళ్ళు ఏసే క్వెషన్ కంటే ఇంకొక ఆన్సర్ ప్రిపేర్ అయ్యి కూర్చున్నారు వాళ్ళు తప్పించి లీగల్‌గా ఎలాంటి అయ్ ఇష్యూస్ లేకుండా ఉన్నారు. 100%. ఓకే.